ఆరుగురు అబ్బాయిలు కలిసి ప్లాన్ చేసి ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. అసలు ఏం జరిగిందంటే, అజయ్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనికి 5 మంది ఫ్రెండ్స్. వీళ్ళందరూ బ్యాచిలర్ కావడంతో ఒక రూమ్‌లో ఉంటున్నారు. అజయ్ తమిళనాడులో చదువుకున్నాడు. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. అదే యూనివర్సిటీలో బయోమెడికల్ చదువుతున్న ఒక అమ్మాయి ఇతనికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. దాని తర్వాత ఆ అమ్మాయి రీసెంట్‌గా హైదరాబాద్‌కొచ్చింది. ఈ అజయ్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక లేడీస్ హాస్టల్‌లో జాయిన్ చేశాడు. ఒకరోజు పార్టీ ఉందని చెప్పేసి బాచుపల్లికి రమ్మని చెప్పాడు. అది కూడా బ్యాచిలర్ పార్టీ. వీళ్ళందరూ ఆల్రెడీ 6 మెంబర్స్ అదే రూమ్‌లో ఉంటున్నారు. ఈ అమ్మాయి ఒకటే వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి కొన్ని మత్తు పదార్థాలు ఇచ్చి దారుణంగా అత్యాచారం అయితే చేశారు ఆ అమ్మాయి మీద. తర్వాత స్పృహ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బయటకొచ్చి గట్టి గట్టిగా అరిచి కేకలేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేసి నిందితులను అయితే పట్టించారు. సో నిందితుల మీద సెక్షన్ 318 బిఎన్ఎస్ యాక్ట్ కింద చీటింగ్ కేసు బుక్ చేశారు. అండ్ అదే విధంగా సెక్షన్ 63 బిఎన్ఎస్ యాక్ట్ కింద రేప్ కేసు అయితే బుక్ చేశారు. సో ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఉమ్. ఇది అందులోకి వేసుకోండి, తిట్టుకోకండి. సో ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.